కాదుగా మీరు ఇక పైన నేను సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్పను నిర్ణయం ఎందుకు చెప్పాను అనేది ఇది ప్రశ్న అడగండి చెప్తా. ఎందుకు చెప్పాను అంటే మీరు ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్లయ్య అనే వ్యక్తికి ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పిన. ఎల్లయ్య తెలివిగా ఏం చేస్తుండంటే వేణుస్వామి దగ్గరకు వస్తలేడు, వేరే జ్యోతిష్కుడు వెళ్ళిపోతుండు. పోయి ఏం చేస్తుండు, రెమెడీ చేయించుకుంటుండు. చేయించుకున్నప్పుడు ఏమవుతుంది, ఎల్లయ్యకు జరిగే నష్టం జరగదు. రైట్? ఓకే. ఎల్లయ్యకు జరిగే నష్టం జరగదు. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక హీరో గురించి మాట్లాడతా. ఒక హీరో జాతకం బాగాలేదని నేను చెప్పిన, నీకు సపోజ్ ఈ హీరోకు లంగ్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పిన. ఎగ్జాంపుల్ అనుకుందాం. నేను ఏం చేస్తున్నా, తింగర్ నాయాల్లాగా ఇట్లా మీలాగానే వచ్చి ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నా. మాట్లాడినప్పుడు మీకు రీచ్ అవ్వకపోవచ్చు, సమాజం రీచ్ అవ్వకపోవచ్చు, కానీ ఆ వ్యక్తికి రీచ్ అవుతుంది. ఎందుకంటే నేను నక్షత్రం చెప్తున్నా. సో నేను అనే పేరు ఇప్పుడు పేరు లేకుండా నేను ఒక మనిషి గురించి మాట్లాడినా, నక్షత్రం చెప్పిన అనుకో, సపోజ్ నక్షత్రం చెప్పినప్పుడు ఆ హీరో అలర్ట్ అవుతాడు. ఎందుకంటే వేణుస్వామి చెప్పిన దాంట్లో నేనున్నా, నా నక్షత్రమే ఇది అని చెప్పి ఇమీడియట్గా ఏం చేస్తాడు, అతను రెమెడీ చేసుకుంటాడు. అతనికి జరగాల్సిన నష్టం జరగదు. వేణుస్వామి తింగర్ నయాలు అవుతాడు. వేణుస్వామి చెప్పాడు, జరగలేదు అనేది వెళ్ళిపోతుంది. కానీ వేణుస్వామి చెప్పిన తర్వాత రెమెడీ చేసుకుంటూ అని ఎంతమంది గుర్తిస్తారు? ఓకే. కొత్త పాయింట్. ఓకే, అర్థమైందా? సో అందుకని నేనేమంటున్నా అంటే జరగని చెప్పను. సో కనీసం నా దగ్గర రాకపోయినా వాళ్ళు రెమెడీ చేసుకుంటారు. ఇప్పుడు కొత్త వెర్షన్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతారు అని నేను ఆన్ స్క్రీన్ చెప్పింది చాలా తక్కువ. బట్ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ నేను చాలామందికి చెప్పిన. నాకు తెలిసి ఒక 2000 మంది సెలబ్రిటీలకు చెప్పినప్పుడు ఏమైందంటే, నేను ఎగ్జాక్ట్గా నేను కరెక్ట్గా ఆ రోజు తులసిరెడ్డి గారు నేను ఒకటే ట్రైన్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నేను తిరుపతికి ట్రావెల్ చేసిన ఆ రోజు. ఆయనేమో రాజశేఖర రెడ్డి గారు తిరుపతికి చిత్తూరుకు ఎయిర్ వస్తున్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నేను కింద స్నానం చేసుకొని లాడ్జ్ తీసుకొని స్నానం చేసుకొని శ్రీనివాస మంగాపురంలో దర్శనం చేసుకొని, శ్రీనివాస మంగాపురంలో స్వామి ప్రసాదం ఇస్తే నేను ఇట్లా ఒక గుంజకు ఆనుకొని తింటుంటే ఫస్ట్ కాల్ వచ్చింది సీఎం ఆఫీస్ నుండి, స్వామి సీఎం మిస్ అని, మర్చిపోండి కానీ ఇమ్మీడియట్గా అనగానే నెక్స్ట్ ఫోను మా గజ్వేల్ ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే నర్సన్న ఫోన్ చేసి అన్న సీఎం మిస్ అయ్యిందటనే అన్నాడు. అంటే హెలికాప్టర్ మిస్ అయిందన్న అన్నాడు. మర్చిపో అన్న, ఇంకా లైట్ తీసుకో, అయిపోయింది, కథం అయిపోయిందని చెప్పిన. మీరు నమ్మరు, నేను ఆ రోజు శ్రీవారి మెట్టు నడుచుకుంటూ ఎక్కుతున్నా, 2000 కాల్స్ అటెండ్ చేసిన. అంటే నేను ఎవరెవరితోనైతే రాజశేఖర రెడ్డి చనిపోతాడు అని నేను మాట్లాడినో వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు.